మార్నింగ్ మార్నింగ్ లెగడంతోనే సరిపోతుందండి. ఉరుకులు పరుకుల కింద అయితే పని ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే లేచిన వెంటనే ఇల్లు అయితే ఊడ్చేసుకొని ఇంకా వాకిలైతే ఊడ్చేసుకుంటాను. ఇంక డైలీ అయితే ఇంక మార్నింగ్ ఊడుస్తా. ఇంకా సమ్మర్‌లో అయితే ఇంక మాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షాలైతే ఫుల్ వస్తది. సో, అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా వాకిలైతే ఊడ్చేసుకుంటాను. ఊడ్చేసుకున్నాక ఇంకా మంగళవారం కదండీ ఈరోజు. సో, వాకిలి తుడిసి కలాపైతే వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అయితే మొత్తం అంతా వేసుకుంటానండి. మొత్తం అంతా అంటే మరి అంత కాదు. తులసి మొక్క వరకు అయితే వేసుకుంటాను. ఇంక అంతే కలపేసిన తర్వాత ముగ్గులైతే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఒక ఇంటి ముందు అదే గుమ్మం ముందు ఒకటి పెట్టుకుంటా. తర్వాత ఇంకా మనం బయటకి వెళ్తూ ఉంటాం కదండీ! ఆ దారిలో ఒకటి పెడతా. ఇంకా తులసి కోట దగ్గర కూడా పెట్టుకుంటానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ముగ్గులైతే పెట్టేసుకుంటాను. ఇంకైతే ఇంకా లోపలికైతే వస్తే బ్రష్ అది చేసి ఇంక లోనకొస్తే అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేసుకుంటాను. ముందుగా అయితే పాపకి నాకైతే పాలైతే మరిగించేసుకొని తీసుకొని ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేసి ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే నాకు హడావిడి కింద ఉంటుందండి. పాపకైతే ఇప్పుడు ఇంకా హాఫ్ డేస్ అనేసి ఇంకా 7-11 వరకు అయితే స్కూల్ ఉంటుంది. సో, అందుకని ఇంకా త్వరగా అయితే లెగాల్సి ఉంటుంది. అంటే ఇది ఎక్కడైనా ఒకటేనమ్మా 7 అనేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆంధ్రాలో ఏంటంటే 7 నుంచి 1 వరకునో, 2 వరకు ఉంటదనుకుంటా స్కూలు. బట్ ఇక్కడ అలా కాదండి. 7 నుంచి 11 వరకు అయితే స్కూల్ ఉంటుంది. అదే నార్మల్‌గా స్కూల్ డేస్ అంటే 8 నుంచి 12 కానీ, 2 కానీ 2 గంటల వరకు గాని ఉంటుందండి. 8 నుంచి అయితే 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటదంతే. లేదు అంటే కొంచెం ఏమన్నా టైం ఇస్తారు అంటే 2 గంటల వరకు ఉంచుతారు ఎప్పుడైనా సరే. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాఫ్ డేస్ అనమాట. 7 నుంచి 11 వరకునైతే ఉంటుంది ఇక్కడ ఒడిస్సాలో అయితే. మరి ఆంధ్రాలో అయితే నాకు తెలీదండి. ఆంధ్రాలో అయితే నాకు తెలిసి 7 నుంచి 12:30, 1 వరకు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పాపకి పాలు ఇంకా మా ఆయనకైతే చాయ్ అయితే పెట్టేసాను. ఈ విధంగా అయితే ఒకసారి తలుపేసుకొని అయితే వాళ్ళకిచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేనైతే డైలీ ఒక హాఫ్ లీటర్ అయితే వేడి నీళ్ళైతే తాగుతానండి. ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తే ఇంకా పాపకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దోసపిండి అయితే ముందే మిక్సీ పట్టేసుకొని అయితే రెడీగా ఉంచుకుంటానండి. ఒక 3 డేస్ 4 డేస్‌కి అయితే. చూస్తున్నారు కదా! కొంచెం కొంచెం అయితే తీసుకొని అయితే వాటర్ అయితే కలుపుకుంటాను. ఈ విధంగా పాపకైతే దోసలైతే వేసి ఒక దోస అయితే పెట్టా. తను తినలేదు. ఇంక పొద్దున్నే కదా! ఇంక తినదు. సో, ఒక దోస అయితే బాక్స్‌లో అయితే తనకి పెట్టేస్తాను. ఇంక ఇదే చేత్తో ఇంక మా ఆయన గారు కూడా ఏసి పెట్టేసా. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే పాపకి ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసాను. ఇంక పాపకైతే ఒక దోస ఇంకా బాక్స్‌లో ఇలాగ ఈ విధంగా అయితే పెడతానండి. చూస్తున్నారు కదా! ఇంకా పాపకైతే రెడీ చేసేస్తున్నాను. తనే రెడీ అయిపోతదండి. స్నానం అది తనే చేసేస్తది. తనే డ్రెస్సింగ్ అంతా తనే చూసుకుంటది. నేను ఇంకా తల దువ్వేసి బొట్టయితే పెడతానండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే తల అయితే దువ్వేసి ఇంకా పొడవు జుట్టుకైనా జల్ల వేయగలం కదండీ! చిన్న జుట్టుకైతే వేయలేము. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే వేసి ఇంకా పాపకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. చూస్తున్నారు కదా! సూర్యుడు కూడా వచ్చేసాడు అప్పుడే. 7 అవ్వకుండానే మాకు. బయట వాతావరణం అయితే మాకు ఇక్కడైతే చాలా బాగుంటుందండి. సమ్మర్‌లో అయితే ఇంకా బాగుంటుంది. ఇంక అంతేనండి 7 అయితే అయింది. పాప ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా! ఇంకా డైలీ అయితే వాళ్ళ నాన్నగారికి మార్నింగ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా వెళ్ళడం, తీసుకురావడానికి తనేనండి. చూస్తున్నారు కదా! బాయ్ అయితే చెప్పేస్తుంది. ఇంక డైలీ అయితే మాకు ఇలా ఉంటది. అక్కడి వరకు వెళ్ళేంత వరకు అయితే నేను అట్లా చూస్తా, బాయ్ చెప్తానే ఉంటాను. జాగ్రత్తమ్మా పట్టుకో, నాన్నగారిని పట్టుకో అని చెప్పేసి. ఇంకా అంతేనండి. తను వెళ్ళాక అయితే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేసేస్తాను. ఈ విధంగా అయితే నాకు ఇంకా మార్నింగ్ 8 వరకు అయితే నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. 8 స్కూల్‌కెళ్ళినాక మాత్రం నాకు 9 అయిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.